దొరికాడు కదా, బలహీనుణ్ణి ఆడుకుందాం, వాడి దగ్గర నోరు లేదు, వాడి మీద మనం నోరేసుకొని పడిపోదాం, వాడి దగ్గర బలం లేదు, మనం బలం వేసుకొని వాడి మీద పడిపోదాం, వాడి దగ్గర అధికారం లేదు, మన అధికార బలంతో పడిపోదాం అని మీరు అనుకుంటే గనక మీరు ఖచ్చితంగా చాలా కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఎవరితో అయినా యుద్ధం పెట్టుకోవచ్చు, కానీ ఒకటి జోలికి వెళ్ళని వాడితోటి, ఒకటి మంచి కోరుకునే వాడితోటి, ఒకడికి అన్నం పెడతాడు, ఒకడికి పెట్టే చేయి గానీ ఒకటి దగ్గర నుంచి లాక్కునే చేయి కాదు, అలాంటి వాడి జోలికి గనక మీరు వెళ్ళారు అంటే కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు. భగవంతుడు ఎప్పుడు కూడా బలవంతుడి పక్కన ఉండడు, ధనం ఉన్న వాళ్ళ పక్కన ఉండడు, అధికారం ఉన్న వాళ్ళ పక్కన ఉండడు. ఎక్కడైతే బలహీనులు బలవంతుల చేత తొక్కించబడతారో అక్కడ భగవంతుడు ఉంటాడు అని పవిత్రమైన గ్రంథాల్లో, బైబుల్లో, పవిత్రమైన గ్రంథం అంటే ఖురాన్లో, భగవద్గీతలో చెప్పడం జరిగింది. కాబట్టి బలహీనుల జోలికి గనక మీరు వెళ్ళారు అంటే మీ జీవితం అస్తవ్యస్తం అవ్వక మానదు, మీరు కర్మ అనుభవించక తప్ప